నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజశేఖర్. వెల్కమ్ టు పింగళ మీడియా. గత వైసీపీ ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శల్లో ఒక విమర్శ గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీద. గ్రామ వాలంటీర్ వ్యవస్థను యూజ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడిందని, అంటే అమ్మాయిల అక్రమ రవాణా చేసిందని, ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేకరించిన సమాచారాన్ని వేరే వాళ్ళకు చేరవేయడం ద్వారా 30,000 మంది అమ్మాయిల అక్రమ రవాణా జరిగిందని తనకి కేంద్రం నిఘా సంస్థలు ఈ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పదే పవన్ కళ్యాణ్ గారు వారాహి సభల్లో కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ ఈ ప్రచారాన్ని చేశారు. మనకి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్లో దీని మీద మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. మహిళా శాసనసభ్యులు కొంతమంది 2019-24 మధ్యకాలంలో ఎంతమంది మహిళలు ఆంధ్రప్రదేశ్లో మిస్ అయ్యారని ఒక క్వశ్చన్ అడగగా దానికి హోంశాఖ నుంచి అనితా గారు సమాధానం ఇస్తూ కేవలం 46 మంది మిస్ అయ్యారని, ఇందులో 35 కేసులు నమోదయ్యాయని, ఇందులో కూడా 99.5% సక్సెస్ రేట్ ఉందని, అంటే పారిపోయిన మహిళల్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పచెప్పామని హోంశాఖ సమాధానం ఇచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యమైన కూటమి ప్రభుత్వం నుంచే మనకి ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారో ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. జనసేన అధినేత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ అప్పుడు చేసిన ఈ విమర్శకి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు కూడా ధర్నా చేశారు, తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ నేను అందరినీ అనట్లేదు, కొంతమంది వాలంటీర్లు మాత్రమే అంటున్నా అని చెప్పారు. అయినప్పటికీ ఎలక్షన్స్కు ముందు వారాహి సభల్లో కానీ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కానీ పదే ఇలాంటి అబద్ధాలు ఎన్నో చెప్పారు. అవి చెప్పడం ద్వారా ప్రజలు కూడా వీళ్ళ మాటలను నమ్మి ఈ కూటమికి ప్రభుత్వం అధికారం ఇచ్చినారు. ప్రజలు ఇప్పుడు ఒక్కొక్కటి నిజాలు తెలుసుకుంటున్నారు. ఇదంతా అబద్ధం అని, ఈ పరిపాలన అంతా అప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలని, సూపర్ 6 హామీలని, మోసపూరిత హామీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పటికైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తను ఎలక్షన్ ముందు చేసిన వారాహి సభల్లో చేసిన ఈ ఉమెన్ ట్రాఫిక్ గురించి అంతా అబద్ధం అని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.